అందరికీ శుభవార్త. లార్డ్ జీసస్ టెంపుల్ వారు నిర్వహిస్తున్న యేసే ఆశ్రయం దేవుని ఆత్మచేత అభిషేకింపబడి బహుబలంగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ సుదర్శన్ బోనాల గారు ప్రతిరోజు ఉదయం 11:30 ఆరాధన టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రాం వాక్య సందేశం అందించి మీ కొరకు ప్రార్థించెదరు. రెవరెండ్ సుదర్శన్ బోనాల గారి అద్భుతమైన వర్తమానాలు వీక్షించండి, దైవాశీర్వాదాలు పొందండి. డోంట్ మిస్ ఇట్. లార్డ్ జీసస్ క్రైస్ట్ టెంపుల్ వారు నిర్వహించు ఆరాధన కార్యక్రమాలు ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు. ఆత్మీయ సంగీతం, ఆత్మతో సత్యముతో పాటలు పాడి ఆరాధించే క్వైర్. అసాధ్యమైనది లేదు, సమస్తము సాధ్యం నీకు. అందరం కలిసి పాడదాం. హల్లెలూయా. ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నాం అందరం కూడా మనస్ఫూర్తిగా మరొకసారి దేవాతి దేవుని నామమున మహిమపడదాం. దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు వాక్యోపదేశం అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించెదరు. ఎవరు బాధపడటం ఆయనకి ఇష్టం లేదు, ఎవరు కృంగిపోవటం ఆయనకి ఇష్టం లేదు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. రండి, మనందరము కలిసి భూమిపై పరలోకపు ఆనందాన్ని కలిగించేసే స్తుతి ఆరాధనలో పాలుపొంది దేవాతి దేవుని నామాన్ని మహిమపరుస్తాం. సంప్రదించవలసిన నెంబర్స్ 7993569267 మరి యొక్క నెంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్. హాస్పిటల్లో అందరికి ఇచ్చా. ఇగో ఈ ప్రార్థన చేసింది అక్కడ గుర్రంగూడలో ఇచ్చారని అంటే ఇగో ఇది తీసుకుపోయి ఇస్తాం కానీ అందరు డిస్మిస్ అయిపోయారు. డాక్టర్ కూడా డిస్మిస్ అవ్వలేదు. డాక్టర్ ఏమన్నా నువ్వు ఇస్తే ఏంది అట్ట వెళ్ళిపోతున్నారు అని అన్నారు. మా అమ్మకి ఇలా తగ్గిపోయిందని చెప్పావా? అప్పుడు వాళ్ళందరూ అంటున్నారు మేము కూడా వస్తాం లేరు ఈసారి వారం అని చెప్పి ఇల్లు తీసుకున్నాం. ఓరేది హాస్పిటల్ డాక్టర్ని కేసు పెడతారు, జాగ్రత్త. ఆమేన్, హల్లెలూయా. పోయిన వారం వచ్చాను. పోయిన వారమే వచ్చాను. నేను ఆరోగ్యం బాగలేదు నాకు. ఇప్పుడు కాదు 10 సంవత్సరాల నుంచి కడుపులో గెడ్డలు ఉన్నాయి అని చెప్పారు డాక్టర్లు. ఇక నేను పోయి చూపించుకుంటుంటే ఆపరేషన్ చేయాలి అని అన్నారు. ఇంకా అప్పటి నుంచి దేవుడిని నమ్ముకున్నాను. దేవుడే తీసేస్తాడని దేవుడిని నమ్ముకుని దేవుడి మీద భారం వేసుకున్నాను. మన టీవీ కార్యక్రమంలో చూశాను కదా. ఇంకా ఇక్కడికొచ్చిన తర్వాత మీ చేత ప్రార్థన చేయించుకున్నాను. కడుపులో నొప్పి తగ్గిపోయింది. ఇక టాబ్లెట్ వేసుకోవటమే మానేసాను. అంటే కడుపులో నొప్పి అంటే బ్లీడింగ్ ప్రాబ్లమా? బ్లీడింగ్ ప్రాబ్లం. ఎన్ని సంవత్సరాలు అది చెప్పాలి? 20 సంవత్సరాల నుంచి. 20 సంవత్సరాలది ఇక్కడ ఒక్క ప్రార్థనకే తగ్గిపోయింది. టాబ్లెట్లు వేసుకున్నారు కదా? టాబ్లెట్లు ఎప్పటి నుంచో వేసుకుంటున్నారు. మన ఇక్కడికి వచ్చినాక ప్రార్థన చేయించుకొని పోయినాక టాబ్లెట్లు వేసుకోవటం మర్చిపోయాను. కడుపు నొప్పి తగ్గిపోయింది. ఆమేన్, హల్లెలూయా. మీ బాబుని తీసుకొచ్చినట్టు? బాబు ఉన్నారు. మీ భర్త చనిపోయాడా? లేరు, ఉన్నారు. ఎయిడ్స్ పెట్టిపోయారు. ఆంధ్రాలో ఉన్నారు. నాకు గుర్తున్నారు మీరు. ఇప్పుడు మీరు ముఖం కూడా మారిపోయింది. పోయిన వారం 20 సంవత్సరాలుగా రక్తస్రావణ రోగంతో ఈ బిడ్డ ఉంది. భర్త ఇడిచిపెట్టేశాడు. ఈ బాబు ఆ తల్లిని పోషిస్తున్నాడు. ఇప్పుడు మమ్మీకి ఇప్పుడు పర్వాలేదు, మంచిగా. అంతకుముందు ఒకటే నొప్పి, కడుపులు నొప్పి అల్లాడిపోయేది. ఇక్కడికి రాగానే ప్రార్థన చేయించుకుంది. ఇంటికాడికి పోయాం. మీరు ఇచ్చిన డబ్బాలో నీళ్ళు ఉన్నాయి, అవి ఇంటి చుట్టూరు చల్లంగానే మంచిగా ఉంది. ప్రైజ్ ది లార్డ్.
రోజు ఇక్కడ ప్రార్థన చేయించుకొని పోయినాక 9,000 తీసుకొచ్చి ఇచ్చాడు. అమ్మ నువ్వు ఆపరేషన్ చేయించుకోమని. నాకు ఆపరేషన్ పడదు, నా దేవుడు అనే నన్ను ముట్టుతాడు, నన్ను నయపరుస్తాడు, నా దేవుడి మీద నాకు నమ్మకం ఉందని చెప్పాడు. హల్లెలూయా. నిజంగా ఇలాంటి కుటుంబాలకు ఈ చిన్న బిడ్డ ఆ తల్లిని పోషించటం, ఆవిడ ఓవర్ బ్లీడింగ్ ద్వారా ఏ పని చేసుకోలేకపోవటం, సాతాను అలా బంధించి బిడ్డని బాధపరుస్తుండగా ఈ టీవీ ప్రోగ్రాం ద్వారా వీళ్ళు ఇక్కడికి వెళ్తే బాగుపడతామనే ఆశతో నమ్మకంతో ఈ స్థలానికి వచ్చారు. ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డ యొక్క నమ్మకాన్ని దేవుడు అద్భుతంగా కార్యం చేస్తున్నాడు. మరియు యేసు ఆశ్రయపురం నందు జరుగుచున్న అద్భుత సాక్ష్యములను మరలా వీక్షించాలనుకునే ఎడల మా యూట్యూబ్ ఛానల్ నందు బిఎస్ఆర్ మినిస్ట్రీస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ అవ్వాల్సిందిగా కోరుచున్నాం. ఆమేన్. రిపట్లు చేయడానికి రిపట్లు. ఆమేన్. హల్లెలూయా. పరుగు పెడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. బ్రదర్ రండి, మైక్ ఇవ్వండి బ్రదర్, మీరు సాక్ష్యం తీసుకోండి. నాకు పక్షవాతం వచ్చింది. టీవీలో అయ్యగారి పేరు చూసి మేము వచ్చాము. మాకు మంచి విడుదల స్వస్థత కలిగింది. పోయిన 2 వారాల కింద శనివారం రోజు వచ్చాము, మా భార్య నేను. మాకు చాలా అద్భుతం జరిగింది. మా భార్యకు కిడ్నీ కూడా బాగలేకుండే, ఆమె కూడా బాగానే ఉంది. అయ్యగారి దగ్గరికి వచ్చి నేను పేరు చేపించుకున్నాను, నాకు విడుదల పొందాను. పోయిన శనివారం వచ్చాము. ఈ శనివారం కాక పోయిన శనివారం వచ్చినాము. ఈ బ్రదర్ చర్చికి రాకముందుకు 3-4 హాస్పిటల్ దాకా తిరిగిండు. ఈయనకు ప్రాబ్లం ఒకటి ఏంటంటే, ఒకటి గుండె జబ్బు, తర్వాత షుగరు, బీపీ, రకరకాల వ్యాధులతోటి బాగా బాధపడుతుండు. ఈ చర్చికి వచ్చిన తర్వాత మళ్ళా వేరే ఒక హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ చెకప్ చేయించుకుండు. బ్లడ్ చెకప్స్, ఈసీజీ ఇవన్నీ చెకప్ చేయించుకుండు. తర్వాత ఈయనకు నార్మల్ రిపోర్ట్ వచ్చింది. ఈ రిపోర్ట్స్ ఇవేనండి, చూడండి ఒకసారి అందరూ. నా పేరు రమేష్, మా నాన్నగారి పేరు లక్ష్మీ నరసయ్య. ఇక్కడే నేను సిటీలో జాబ్ చేస్తున్నప్పుడు ఇంటి దగ్గర నుంచి నాకు ఒక ఫోన్ వచ్చింది మార్నింగ్ 8:30 అట్లా. నాన్న ఇట్లా పడిపోయిండు, లేవట్లేదు అని చెప్పేసి కాల్ చేసిర్రు. అయితే నేను వెంటనే ఇక్కడ నుంచి సార్ వాళ్ళకి ఇట్లా చెప్పేసి ఇంటికి వెళ్ళగానే డాక్టర్ అన్నాడు, చిన్న మెదడులో బ్లడ్ గడ్డ కట్టింది, అది కవర్ కావాలంటే చాలా కష్టము, మీరు ఇక్కడికి రండి అని చెప్పేసి చెప్పిండు. అక్కడే జాయిన్ అయిపోయినాము, ఉన్నాము. ఒక 3-4 డేస్ ఉన్న తర్వాత నార్మల్గా మేము ఇంటికి వచ్చేసినాము. ఇక ఎక్కడ స్వస్థత లేదు. దాని తర్వాత వేరే 2 హాస్పిటల్స్కి వెళ్ళాము బయట, అప్పటికి కూడా పూర్తి స్వస్థత లేదు. తర్వాత నాన్నగారు ఇంటికి వచ్చిన తర్వాత ప్రార్థన చూసిండు, ఆరాధన టీవీలో చూసి ఇక్కడికి వచ్చిర్రు. గత 2 వారాల కింద వచ్చినప్పటి నుండి స్వస్థత అనేది మా కళ్ళతో మేము చూస్తున్నాము. మా ఇంటి దగ్గర నడవడం కానీ, అట్లాగే ప్రతి చోట్ల పనులలో వాటన్నిట్లలో పాలు పంచుకొని దేవునికి మహిమ కలుగును గాక. ఈ చిన్ని సాక్ష్యం దేవుడు ఆశీర్వదించును గాక. నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేక ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్నారు. అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్. నాకు ఈ పరిస్థితి వచ్చిందండి, నా యజమాని దగ్గర నేను నమ్మకం ఉన్నట్లయితే నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు అని ఆ యొక్క ఒనేసిము చాలా బాధపడుతూ ఉన్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు. ప్రియులారా గమనించండి, ఆ సమయంలో పౌలు అతన్ని ఆదరించి బలపరిచి, అయ్యా నువ్వేమీ బాధపడకు, నిన్ను మరలా తిరిగి నేను అక్కడికి పంపిస్తాను. ఆ పిలోమాని ఎవరు కాదయ్యా, నేనే ఆ పిలోమాన్ని ప్రభులోకి నడిపించాను. నేను ఒక ఉత్తరం రాసి నీకు పంపిస్తాను. నీ శిక్ష కాలం పూర్తి అయిపోయిన తర్వాత నువ్వు విడుదల పొందిన తర్వాత అక్కడిక్కడ తిరక్కో, నువ్వు డైరెక్ట్గా వెళ్ళిపోయి పిలోమాని ఇంటికి వెళ్ళు. అమ్మో నన్ను ఏమని అంటాడు, ఏమీ అనడు. ప్రార్థన చేశాడు. అంతకాలము కూడా ఆ జైల్లో ఉన్నప్పుడు ఈ యొక్క
ఒనేసిము ఆ యొక్క పౌలుకి సేవలు చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగాక. ఆయన కాలం పూర్తయింది. ఇక తర్వాత ఈ ఉత్తరం రాసి పిలోమోను దగ్గరికి ఒనేసిముని పంపించేశాడు. ఆ పంపించేటప్పుడు ఏమని అంటున్నాడంటే, ఈ ఉత్తరములో ఏమన్నాడంటే, అతడు మునుపు నీకు నిష్ప్రయోజకుడు అంటున్నాడు. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. మునుపు నీకు అతడు నిష్ప్రయోజకుడు, నీ ఇంట్లో ఉన్నాడు, నీతోనే నువ్వు ఎంతో ప్రేమించావు, అతనికి స్వాతంత్రం ఇచ్చావు, కానీ తన స్వభావం మారలేదు. ఈరోజు సంఘానికి వచ్చిన కానుకలు ఇచ్చినా, లేకుంటే సంఘంలో ఎన్నో పనులు మీరు చేస్తున్నా, దశమ భాగాలు ఇచ్చినా, సంఘానికి మీరు మంచి సపోర్ట్గా ఉన్నా, హృదయం మారకపోతే దీనివల్ల నీకు ప్రయోజనం లేదు, సంఘానికి ప్రయోజనం లేదు. దేవుని బిడ్డలారా గమనించండి. ఈరోజు సంఘం అంటే ఒక కుటుంబం, ఒక ఫ్యామిలీ. సంఘం అంటే ఒక కుటుంబం. అంతేకాదు సంఘంలో కూడా సహోదరుల ప్రేమ మనకు ఉండాలి. సహోదర ప్రేమ ఉండాలి. సంఘంలో సహోదర ప్రేమ ఉండాలి. ఒక కుటుంబీకులుగా మనం మెలగాలి. ఒక కుటుంబము ఎలాగా తండ్రి, తల్లి, అన్నయ్య, అక్కయ్య, చెల్లె, మామయ్య అందరూ ఎట్లా ఉంటారో, ఒక కుటుంబముగా ఎలా ఉంటారో అట్లాగా సంఘములో కూడా మనందరూ ఒక కుటుంబంగా ఉండాలి. మనందరం ఒకే బాప్తీసం తీసుకున్నాం. మనందరూ కూడా ఆ యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డాం. మనమందరమును సాతాను యొక్క బానిసత్వం నుండి యేసుక్రీస్తు ద్వారా స్వతంత్రులుగా మార్చబడ్డాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, మనం ఎలా జీవించాలనేటువంటిది దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. సంఘంలో ఎలా మనం జీవించాలి, సహోదర ప్రేమ మనం ఎలా కలిగి ఉండాలి, బయట మనం ఎలా జీవించాలి, ఈ ప్రపంచంలో అసలు మనం ఎలాంటి మార్పు మనలోనికి రావాలనేటువంటిది దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కొంతమంది ఆదివారం వచ్చేసరికి అడవిడిగా తయారైపోతూ ఉంటారు. చక్కగా స్నానాలు చేస్తూ ఉంటారు, మంచి వస్త్రాలు ధరించుకుంటారు, చక్కటి అలంకరణం ధరించుకుంటూ వస్తారు. చక్కగా ప్రార్థనలో కూర్చుని వాక్యాన్ని పాటల్లో పాడుకుంటూ, వాక్యాన్ని వినుకుంటూ, చక్కగా దేవుని స్తుతించుకుంటూ, ఆరాధించుకుంటూ ఉంటారు. కొంతమంది చికాకుగా ఇంట్లో ఉంటారు. ఆదివారం అని తెలిసిన కూడా ఏదో రకంగా వాళ్ళందరూ వెళ్ళమన్నారు కాబట్టి, వాళ్ళందరూ బయలుదేరుతున్నారు కాబట్టి మనం కూడా బయలుదేరదాం అనుకుంటున్నట్టు ఉంటారు. చాలా చిరాకుగా వస్తారు, చాలా చిరాకుగా ఉంటారు. ప్రభునందు ప్రియులారా గమనించండి. ఆరాధన చేద్దామంటే ఆరాధన చేస్తారు, యాంత్రికంగా చేస్తారు. చేతులు ఎత్తమంటే చేతులు ఎత్తుతారు, స్తోత్రం చెప్పమంటే స్తోత్రం చెప్తారు. అది యాంత్రికంగా ఉంటుంది, అది ఆచారికంగా ఉంటుంది, ఆత్మానుసారంగా ఉండదు. ప్రియులారా, ఆరాధన సమయము మనము గుర్తించాలి. ఆరాధన వాతావరణాన్ని మనం గుర్తించాలి. అక్కడ పాటలు పాడే దాంట్లో మనం ఇన్వాల్వ్ కావాలి. ఆ ఆరాధనలో మన హృదయాన్ని దేవునికి సమర్పించాలి. నిజమైన మార్పు, నిజమైన ఆరాధన మనము జరిగించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన కృప మనకి సమృద్ధిగా ఉంటుంది. అప్పుడు ప్రైజ్ ది లార్డ్. ఒనేసిము అక్కడ యజమానుడు చెప్పాడు కాబట్టి చేస్తున్నాడు. యజమానుడు ఇలా నడుచుకోమన్నాడు కాబట్టి నడుచుకుంటున్నాడు. ఇలా జీవించాలని చెప్తున్నాడు కాబట్టి జీవిస్తున్నాడు. కానీ హృదయాన్ని యేసు ప్రభుకి ఇవ్వలే. కొంతమంది ఏంటంటే మన పక్క వాళ్ళు ఏదైనా చెప్తే అది చేస్తారు, నమ్మకంగా చేస్తారు, మంచిగా చేస్తారు. అది అవసరం లేదు దేవుడికి. నీ హృదయాన్ని కూడా ఇవ్వాలి. నువ్వు వాక్యాన్ని తెలుసుకోవాలి. వాక్యమును మనము తెలుసుకున్నప్పుడు వాక్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది, ధైర్యవంతులుగా చేస్తుంది. వాక్యము మనకి ఎప్పుడైతే తెలుస్తుందో అపవాదుని కూడా మనం ఎదిరించగలుగుతాం. అపవాదుని ఎదిరించగలుగుతాం, శోధనలు ఎదిరించగలుగుతాం, బలహీనమైన పరిస్థితులను ఎదిరించగలుగుతాం. ఆత్మశక్తి, ఆత్మ బలం మనలో ఉంటుంది. ధైర్యంగా ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది కొన్ని మాటలు చెప్తూ ఉంటారు. ఆ మాటలు విని ఇలా చేయాలంట కదా, అలా చేయాలంట కదా.
బైబిల్ చదివితే ఒకళ్ళు చెప్పింది నువ్వు చేయి, అలా చేయాలంట కదా, ఎలా చేయాలంట కదా అడగవు. మేము 20 సంవత్సరాల బట్టి విశ్వాసులమండి, మేము 30 సంవత్సరాల బట్టి విశ్వాసులమండి, మా బాధలు మా కష్టాలు మాతోనే ఉన్నాయనే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఈరోజు దేవుని వాక్యమును విన్నప్పుడు దాని ప్రకారంగా నడుచుకున్నప్పుడు మనలో ఏ చెడు ఏ స్థలములో కూడా ఉండదో. చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరచుకుందాం, చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరచుకుందాం. ఏ స్థలములో కూడా, ఏ పరిస్థితుల్లో కూడా, ఎక్కడ కూడా మనకి భయం. ఈరోజు ఒనేసిము చేసిన తప్పుకి పట్టబడ్డాడు, దానికి తగినటువంటి శిక్ష అనుభవిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే పౌలు అతనికి వాక్యమును చెప్పాడో, వాక్యము ద్వారా పౌలు ఆ యొక్క ఒనేసిముతో మాట్లాడాడో, అప్పుడు అతనికి చాలా ధైర్యం వచ్చేసిందండి. హల్లెలూయా. భయముతో పిరికితనముతో నిండిపోయినటువంటి ఒనేసిములో వాక్యం ఎప్పుడైతే తెలుసు, వాక్యంలో ఏముందో తెలుసా? చూడండి, ఈ మాట నేను మీతో చెప్పాలని అనుకుంటున్నాను. ఈ మాటను మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం చూడండి. 1 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం చదవండి, ఎవరైనా చదవగలిగితే. 1:12 వచనం. పూర్వము దోషకుడను హింసకుడను హానికరమైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన యేసుక్రీస్తుకు కృతజ్ఞయున్నానని నాను. తెలియక అవిశ్వాసం వలన చేసి తిని గనుక కనికరించబడి తిని. ఈ మాటను చూస్తున్నారా? తెలియక అవిశ్వాసం వలన చేసి తిని గనుక ఏం చేయబడ్డాడంట? ఆయన కనికరించబడ్డాడంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించారా? పౌలు ఈ మాట సాక్ష్యమిస్తున్నాడు. పౌలు ఈ మాట సాక్ష్యమిస్తున్నాడు. ఎంతో చక్కటి మాట చూడండి. తెలియక అవిశ్వాసం వలన చేసి తిని గనుక కనికరించబడి తిని. తెలియక అవిశ్వాసం, విశ్వాసం కాదు అక్కడ, అవిశ్వాసం వలన చేశాను కనుక నేను క్షమించబడ్డాను అన్నాడు. తెలియక ఒకటే, అవిశ్వాసం రెండోది. తెలియక అవిశ్వాసం వలన ఈయన కొన్ని తప్పులు చేశాడంట. అందుకని ఏమన్నాడు ఆయన? సాక్ష్యం ఏమన్నా ఇక్కడ ఉందంటే, పూర్వము దోషకుడును హింసకుడును హానికరుడు అన్నాడు. పూర్వం అంటే పూర్వం అంటే ఏంటి? యేసు ప్రభుని ఎరగక మునుపు, యేసు ప్రభుని ఎరగక మునుపు, యేసు ప్రభుని ఎరగక మునుపు పూర్వము నేను ఏంటంట? దోషకుణ్ణి, హింసకుణ్ణి, హానికరుణ్ణి అన్నాడు. పూర్వం యేసు ప్రభుని ఎరగక మునుపు సంగతే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ చూడండి, తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృతజ్ఞై ఉన్నాను. ఎందుకు ఇక్కడంటే, దేవుడు పౌలు విషయంలో చెప్తున్నాడు. దేవుడు పౌల్ని ఒక పనికి వాడుకోవాలి కనుక ఆయన ఏం చేశాడంట? ఆయనను బలపరిచేశాడంట. ఆమేన్. ఆయన్ను బలపరిచేశాడంట. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన బలపరిచి ఆయనని ఎలా వాడుకోవాలో అలా వాడుకోవడానికి ఆయన బలపరిచాడంట దేవుడు. ప్రియులారా, గమనించండి, మనలో చాలామంది దెబ్బతిన్న వాళ్ళమే ఉన్నాం ఇక్కడ. అనేకమైన దెబ్బలు, అనేక సొంత వాళ్ళ ద్వారా, రక్త సంబంధాల ద్వారా, తల్లిదండ్రుల ద్వారా, బంధువుల ద్వారా, స్నేహితుల ద్వారా, అనేకుల ద్వారా అనేకమైన దెబ్బతిన్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఎంత నమ్ముతారో అంత దెబ్బలు తింటారు. 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 చాలా దెబ్బలు తిన్న బ్రతుకులు ఇది. నమ్మి నమ్మి మనుషులను నేను నమ్మి
పలుమార్లు మోసపోయాను, పలుమార్లు మోసపోయాను. ఈరోజు మనుషులు నమ్ముతాం, మనం మనుషులు నమ్ముతాం. మన దగ్గర ఉన్న డబ్బులన్నీ వాళ్ళకి ఇచ్చేస్తాం. నీకు 2 రూపాయలు వడ్డీ ఇస్తా, 3 రూపాయలు వడ్డీ ఇస్తా అంటే నమ్మేస్తాం. ఆ తర్వాత ఎవరితో పో అన్నాడు అనుకో, ఏడుచుకుంటా అంతే కదండి. ఒక నమ్మి ఒక మనిషికి పని అప్పగిస్తే ఆ పనులు వాడు మోసం చేస్తాడు. ఒక నమ్మి అయ్యా వెళ్ళి ఈ మాట వాళ్ళకి చెప్పాయి అంటే ఆ మాటలో మోసం చేస్తారు. ఈ జీవితం ఒక్కోసారి ఎందుకు అనిపించే పరిస్థితులు చూడండి. యేసు ప్రభుని ఎరగక మునుపు మీరు మోసపోయి ఉండొచ్చు. యేసు ప్రభుని మీరు ఎరగక మునుపు మీరు మోసపోయి ఉండొచ్చు. యేసు ప్రభుని నమ్ముకున్నాక మీరు మోసపోయారంటే మీరు యేసు ప్రభుని సరిగ్గా నమ్ముకోలేదు. అర్థమైందా? యేసు ప్రభు నమ్ముకోలేదు. యేసు ప్రభుని నమ్ముకున్నవాడు ఎవడో కూడా మోసపోడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. యేసు ప్రభుని ఎవడు నమ్ముకున్నవాడు మోసపోవడానికి ఛాన్స్ లేదు. జ్ఞానం దేవుడు ఇస్తాడు, జ్ఞానాన్ని ఇస్తాడు దేవుడు. బ్రదర్ నేను వాళ్ళని చాలా నమ్మను బ్రదర్, వాళ్ళని ఇలా నమ్మను అలా నమ్మను, ఎట్లా జరిగింది అట్లా జరిగింది, వాడు అలా చేశాడు వాడు ఇలా చేశాడు, ఎట్లా అయింది అట్లయింది. చిచి, నీవు యథార్థంగా యేసు ప్రభు నమ్ముకోలే. ఆ మనిషిని నువ్వేదో లాభం కోసం నమ్మి ఆ మనిషితో నువ్వు మోసపోయావు అంతే. యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు మోసపోరు. మోసపోవలసిన అవసరం లేదు. మోసపోయారంటే మీరు ఇంకా ప్రభులో సరిగా లేరు, ఇంకా లోకములో ఉన్నారు, ఇంకా లోకములోనే ఉన్నారు, ఇంకా నీ ఇష్టానుసారంగా ఏదో జరిగిస్తున్నారు. మొత్తం మీద మీరు మాత్రం యేసు ప్రభులో లేరు, యేసు ప్రభులో లేరు. జాగ్రత్త సుమ, జాగ్రత్త బిడ్డలారా, జాగ్రత్త. యేసు ప్రభులో ఉన్నవారు మోసపోరు. పౌలు అంటాడు, తెలియక అవిశ్వాసం వలన ఈ పొరపాటు జరిగింది, ఇప్పుడు నాకు తెలిసింది, నేను క్షమించబడ్డా. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తితో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తితో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరుడు యేసు నామములో స్వస్థత పొంది ఆమేన్. గాడ్ బ్లెస్ యు. లార్డ్ జీసస్ క్రైస్ట్ టెంపుల్ వారు నిర్వహించు ఆరాధన కార్యక్రమాలు ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు. ఆత్మీయ సంగీతం, ఆత్మతో సత్యముతో పాటలు పాడి ఆరాధించే క్వైర్. అసాధ్యమైనది లేదు, సమస్తము సాధ్యం నీకు. అందరం కలిసి పాడదాం హల్లెలూయా. ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నాం అందరం కూడా మనస్ఫూర్తిగా మరొక్కసారి దేవాది దేవుని నామమున మహిమపడదాం. దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు వాక్యోపదేశం అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించెదరు. ఎవరు బాధపడటం ఆయనకి ఇష్టం లేదు, ఎవరు కృంగిపోవటం ఆయనకి ఇష్టం లేదు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. రండి, అనంతరము కలిసి భూమిపై పరలోకపు ఆనందాన్ని కలిగించేసే స్తుతి ఆరాధనలో పాలుపొంది దేవాతి దేవుని నామాన్ని మహిమపరుస్తాం. సంప్రదించవలసిన నెంబర్స్ 7993569267 మరి ఒక నెంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.
తాళ్ళతో కట్టినట్టు టెన్షన్ ఎప్పుడు భయం 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 పొద్దు అస్తమానం నిద్రలేదు, ఎప్పుడు బుసలు కొట్టడం, నాలుక తెవరడం, ఒర్రడం, ఇదే పైన శనివారం వచ్చావు కదమ్మా? పోయిన శనివారం. అంతేనా? ఎలా వచ్చావు? టీవీ చూసావా? టీవీ చూసావా? బుసలు కొడతాం ఆగిపోయిందా? ఆగిపోయింది. ఆమె చప్పులు కొడతాం. 5 సంవత్సరాలుగా ఈ యొక్క సిస్టర్ గారు నాలిక పాములాగా బయటికి తీసి ఎంతో శోధన. ఇప్పుడు ఎంత సంతోషంగా ఉందా? బాగా నిద్ర పట్టిందా ఇంట్లో? నిజం చెప్పండి, నిద్ర పట్టిందా? పట్టిందా? నిద్ర మంచిగా పడుతుంది. లేదా రాత్రి పగలు ఎప్పుడు బుసలు కొట్టడము, ప్రేయర్ చేసుకుంటప్పుడు వర్రడం, ఇంకా ఎప్పుడు మనశ్శాంతి నెమ్మది. ఒక్క వారంలో ఎంత విడుదల వచ్చేసిందా? ఆమె వెళ్ళగానే మంచిగా అయిపోయినా. ఇక్కడ వెళ్ళగానే ఇక మేము ఏం చెప్పలేదు నీకు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందరూ గట్టిగా చప్పులు కొట్టాలి, గట్టిగా. ఆమె. మరియు యేసు ఆశ్రయపురం నందు జరుగుచున్న అద్భుత సాక్ష్యములను మరలా వీక్షించాలనుకునే ఎడల మా యూట్యూబ్ ఛానల్ నందు బిఎస్ఆర్ మినిస్ట్రీస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ అవ్వాల్సిందిగా కోరుచున్నాం. నల్గొండనా? నుంచి ఆ రోజు వచ్చిన, నేను పోయిన వారమే వచ్చిన ఇక్కడికి. ఆ రోజు ప్రేయర్ చేసి నాకు బ్లీడింగ్ సమస్యతో వచ్చిన, నీకు గర్భసంచి ప్రాబ్లం కూడా ఉంది. 6 years అవుతుంది మ్యారేజ్ అయ్యి, ప్రెగ్నెన్సీ కూడా ఇంతవరకు లేదు నాకు. అది చెప్పిన మీకు. ఫస్ట్ అయితే మీకు బ్లీడింగ్ గురించి ప్రేయర్ చేశానమ్మా, వచ్చే వారాన్ని మళ్ళీ రాండి అని చెప్పారు మీరు. అయితే ఆ రోజు నాకు బ్లీడింగ్ కోసం ప్రేయర్ చేసిరు. ఆ రోజే అన్ని రోజుల నుంచి బాధపడ్డాను నేను. హాస్పిటల్కి పోకుంటే ఎవరికి చెప్పలేదు. మా ఆయన వాళ్ళ అమ్మ కూడా నేను చెప్పలేదు. ఆమె చెప్తే హాస్పిటల్కి తీసుకుపోతుంది, నాకు అక్కడికి పోతే పైసలు ఆగమైతే కానీ నేను మంచిగా కాదు నాకు అసలు అని. ఇంతకుముందు కూడా అట్లనే వస్తే హాస్పిటల్కి పోతే ఒక 2 టాబ్లెట్స్ ఇచ్చిరు. 2-3 రోజులు తర్వాత తగ్గింది, కానీ ఎప్పుడైతే తగ్గలేదు. పోయిన వారమే వచ్చాను. అసలు ఫస్ట్ ఆ రోజే తక్కువైపోయింది. ఎంత సంతోషంగా అనిపించింది అంటే, దీని నుంచి ఎంతో హ్యాపీగా వెళ్ళిపోయాను. అసలు బస్సుల గురించి వెళ్ళిపోతే నాకు టెన్షన్స్ ఎట్లనో ఉండేది. ఎప్పుడు ఎక్కడికి పోయినా జర్నీ చేస్తుంటే టెన్షన్ అనేది ఏది లేదు. మా ఆయనతో పదే చెప్పిన, నాకు ఎంతో హ్యాపీగా ఉంది ఈరోజు, నాకు ఎంతో హ్యాపీగా ఉంది అని మా ఆయనతో పదే చెప్పిన. అసలు అంత హ్యాపీగా వెళ్ళాను నేను ఈ నుంచి. ఏం పేరు అన్నారు? మీ పేరు చెప్పండి. కోటేశ్వరి నా పేరు. కోటేశ్వరం. ఓకే, గుడ్. గాడ్ బ్లెస్ యూ. ఈరోజు బ్లీడింగ్ అయ్యే విషయం చాలా ఎక్కువ మందిలో ఉంది. చిన్న వయసులోనే మరి బ్లీడింగ్ అవటం, అది గర్భసంచి వాపు రావటం, ఆ తర్వాత దానిని రిమూవ్ చేసేయాలని డాక్టర్ గారు చెప్పడం అనేది చాలా జరిగింది. ఏదో 2-3 సాక్ష్యాలు కాదు, కొన్ని 100 మందికి స్పాట్లో ఒక హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఆపరేషన్ జరుగుతుందంటే ఇది నిజమా కాదా తెలుసుకుందామని ఇంకొక హాస్పిటల్కి వెళితే అక్కడ కూడా ఆపరేషన్ పడుతుందని చెప్పినప్పుడు అలా కదని ఇంకొక హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఆపరేషన్ పడుతుంది అన్నది కూడా స్పాట్లో క్లోజ్ అయిపోయినాయి. దేవుని స్తోత్రం. టీవీ ప్రోగ్రామ్ మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఈ పరిచర్యకు సహకరించి దైవ ఆశీర్వాదం పొందాల్సిందిగా కోరుచున్నాం. మా అకౌంట్ నెంబర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 391410508337, IFSI కోడ్ SBIN 00130332, రాయ్ దర్గా బ్రాంచ్ మణికొండ.